Hi all, I am Sundar, Managing Director of Formula Spoken English and IELTS Center. So some of the students are asking me, sir, which is the better way to learn English to practice? ఇప్పటివరకు మీరు గ్రామర్ చెప్పారు కదా, మేము ప్రాక్టీస్ ఎక్కువగా చేయాలంటే మాకు యూట్యూబ్ పుస్తకాలు లేదా న్యూస్ పేపర్ లేదా ఇంగ్లీష్ సినిమాలు లేదా ఫ్రెండ్స్తో డిస్కస్ చేయడం వీటిల్లో ఏది ఎక్కువగా ఉపయోగపడుతుంది, అసలు వీటిలో ఏది ఎఫెక్టివ్గా ఉంటుంది అని అడుగుతున్నారు. చాలా మంచి క్వశ్చన్ ఇక్కడ. సో నేను ఆల్రెడీ ఈ ముందు వీడియోలో ఒకటి చెప్పాను. నేను న్యూస్ పేపర్స్ అనేవి ఎప్పటికీ కూడా తీసివేయడానికి తగవు. ఖచ్చితంగా లాంగ్వేజ్లో మైలేజ్ ఇస్తుంది, కొన్ని క్రొత్త పదాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది, అలాగే మన వొకాబులరీ స్టాండర్డ్స్ పెంచుతుంది, మనం వాడే పదాల యొక్క స్థాయిని పెంచుతుంది, మన లాంగ్వేజ్ని ఒక పైకి తీసుకెళ్తుంది, ఒక హైప్ తీసుకెళ్తుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మాట్లాడుకుంటూ వెళ్దాం. యూట్యూబ్లో వీడియోస్ చూడడం ద్వారా సో మనవేవి ఉన్నాయి, కంప్లీట్గా ఒక కోర్స్ వీడియోస్ ఇప్పుడు చాలా ఇన్స్టిట్యూట్స్ పెట్టేస్తున్నాయండి. 35 days కోర్స్, 45 days కోర్స్ లేదా మొత్తం పూర్తిగా కోర్స్ అని పెడుతున్నారు. వాస్తవానికి ఇది చాలా మంచి అవకాశం. ఒకప్పుడు అంటే మా జనరేషన్లో మేము ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నప్పుడు ఇలాంటి అవకాశాలు లేవు, అసలు 80% లేదు. ఇప్పుడు మీరు ఒక సింపుల్ పాస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇన్ తెలుగు అని కొడితే చాలా వీడియోస్ వస్తున్నాయి. ఇవి నిజంగా ఖచ్చితంగా ఉపయోగపడతాయి, కానీ ఎంతవరకు మీరు సిన్సియర్గా చూస్తున్నారు? చాలామంది వీడియో పూర్తిగా చూడరు, 1 నిమిషం 1.5 minute లేదా 2 minutes తర్వాత స్కిప్ కొట్టేస్తున్నారు. మేము అక్కడికి చాలా ఓపిక్గా 7 to 10 minutes లోపల చేస్తున్నప్పుడు చూడలేదు. మీరు ఏ యూట్యూబ్ ఫాలో అయినా ఖచ్చితంగా వీడియో మొత్తం చూడడం, అందులో మేము పెట్టే వీడియోలో కానీ కొంతమంది ఖచ్చితంగా ప్రాక్టికల్గా ఏమి ప్రాక్టీస్ చేయొచ్చో ఆ టిప్స్ కొన్ని స్టెప్స్ ఇస్తున్నారు, అది ఖచ్చితంగా ఫాలో అయితేనే వస్తుంది. అలా కాకుండా వీడియోస్ చూసుకుంటూ నెక్స్ట్ స్కిప్ కొట్టు ఇంకొక వీడియో ఇంకొక రకం, దీనివల్ల మీకు లాంగ్వేజ్ అనేది పరిచయం అవుతుంది తప్పితే మీరు స్పష్టంగా ఎక్కడ మాట్లాడడానికి అవకాశం ఉండదు. సో ఇప్పుడు చేయవలసిన పని ఏంటంటే ఏ వీడియో చూసినా పూర్తిగా చూడడం, అందులో ప్రాక్టీస్ చేయడానికి అనువైన స్టెప్స్ ఏమైనా ఉంటే అవి ఖచ్చితంగా చేయవలసిందే. స్కిల్ అనేది మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, చూస్తేనో చదివితేనో వింటేనో రాదు. దానివల్ల ఇప్పుడు మీరు ఎక్కువ చదువుతున్నారు, రీడింగ్ స్కిల్ వస్తుంది, ఎక్కువ వింటున్నారు, లిజనింగ్ స్కిల్ వస్తుంది, కానీ మనకు ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్, మాట్లాడే స్కిల్ కావాలి. దానికి నేను ఒక 2-3 వీడియోలు చూశాను సార్, బాగున్నాయో బాగాలేదు కదా, నువ్వు ప్రాక్టీస్ చేసావా? ఎంత నేర్చుకున్నావు? నీ టంగ్ రోల్ అవుతుందా? లోపల ఈ ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ది మౌత్ మొత్తం తెలుగు అలవాటు అయిపోయింది, స్పీడ్గా చెప్పడానికి కుదురుతుందా? అది ఎప్పుడు నేను ప్రతి వీడియోలోనూ 30 sets అని ఎందుకు చెప్తానంటే 30 sets చెప్పడం అంత ఈజీ కాదు. ఆ 30 setsని ఎక్కడ బ్రేక్ లేకుండా చెప్పగలుగుతున్నావు అంటే నీకు మైండ్ ప్లస్ టంగ్ రెండు ఆర్గనైజేషన్ కరెక్ట్గా అవుతుంది, కోఆర్డినేషన్ అవుతుంది. మైండ్లో చెప్పాలనుకున్నది నోటి దొరలా చెప్పేది ఒకటే అవుతుంది. సో యూట్యూబ్ వీడియోస్ ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్లయితే స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఏదైతే స్టెప్ చేస్తున్నారో అది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే, అప్పుడు మాత్రం వస్తుంది. అలా కాకుండా వీడియో పూర్తిగా చూడకుండా చాలామంది ఏంటంటే ఇంకెవరన్నా ఈజీగా చెప్తారేమో, ఇంకెవరన్నా చాలా సింపుల్గా చేస్తారేమో, ఇంకెవరన్నా, మీరు కష్టపడకుండా ఎలా వస్తుందండి? అసలు కష్టం ఎక్కడుంది? మీరు ఇష్టంగా చేస్తున్నప్పుడు నేను ఒక ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, నా స్థాయి నేను పెంచుకుంటున్నాను, ఒక ప్రొఫెషనల్ లైఫ్లో అడుగు పెట్టడానికి ఒక పెద్ద గేట్ నేను ఓపెన్ చేస్తున్నాను అని మీరు అనుకున్నప్పుడు కష్టం ఎలా అవుతుంది? కష్టం అవుతుందంటే మీరు దాన్ని ఇష్టపడటం లేదు, దాన్ని ఎంజాయ్ చేయట్లా నేర్చుకోవడానికి. అలా చేస్తే ఖచ్చితంగా వస్తుంది. సో యూట్యూబ్ గురించి చెప్పాను. రెండవది, ఫ్రెండ్స్తో మాట్లాడితే ఇది చాలా ఉపయోగపడుతుంది, కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మనకి ఎక్కడ కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయరు. మీరు ఇంగ్లీష్లో ఎంతమంది చాట్ చేస్తారు చెప్పండి? ఈకేకేయు డూయుఎన్ఎన్ ఎక్కడున్నావు, ఏంటండి ఇది? అటు పూర్తిగా తెలుగు కాదు, పూర్తిగా ఇంగ్లీష్. ఏం డూయింగ్ అంటే ఈఎండి అని చెప్పి నాకెవరో మెసేజ్లు పెట్టరండి. ఎవరన్నా తెలుగులో మెసేజ్ పెడితే వెంటనే కాల్ చేస్తా, బాబు నువ్వు అవసరం అయితే తెలుగు స్క్రిప్ట్లో పెట్టు లేదా ఇంగ్లీష్లో పెట్టు, ఆ ఇంగ్లీష్ లెటర్తో తెలుగు పెట్టి నన్ను చంపకరా బాబు అని చెప్పి. అసలు కొంచెం ఆలోచించట్లేదా? 16 సంవత్సరాలు చదువుకున్న మీరు అందులో 4 years ఇంగ్లీష్ మీడియం లేదా లాస్ట్ 3 years ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు మెసేజ్లు తెలుగులో పెట్టడం ఏంటండి? అది తెలుగు అక్షరాలు కూడా కాదు, ఇంగ్లీష్ లెటర్స్తో తెలుగు మెసేజ్. ఏం డూయింగ్ అంటే ఏంటిది? ఇదే అలవాటు అయిపోతుంది. ఎవరైనా మీకు ఒక గొప్ప, ఇందాక చెప్పాను, వరుసగా 3 మెసేజ్లు ఇంగ్లీష్లో పెట్టండి, 4 మెసేజ్ కూడా వామ్మో ఏంట్రా ఇటు మన తెలిసినట్టే రోజు ఏంటి ఇంగ్లీష్. అలాగే హాయ్ డూడ్ వాట్ ఆర్ డూయింగ్, వెర్ డిడ్ యు గో ఎస్టర్డే ఆర్ వెర్ డిడ్ యు గో టుడే అని అనుకుంటే చూస్తాడు, ఎరా పొద్దుందే బాగానే ఉన్నా కదరా,
సడన్గా ఏమైంది? మనకి సపోర్ట్ ఎన్వైర్న్మెంట్ లేదు. నిజంగా అలాంటి సపోర్ట్ ఒక్క ఫ్రెండ్, కనీసం ఇద్దరు లేదా ఒకళ్ళు మీరు ఉండుంటే ప్రతిరోజు ఒక 20 నిమిషాలు మార్నింగ్ టు ఈవినింగ్ ఏం చేశారో అవి డిస్కస్ చేయండి. మీకు ఇష్టమైన హీరో గురించి డిస్కస్ చేయండి, మీకు ఇష్టమైన సబ్జెక్ట్ డిస్కస్ చేయండి, మీకు ఇష్టమైన ఆట డిస్కస్ చేయండి, మీకు ఇష్టమైన ఇన్సిడెంట్ డిస్కస్ చేయండి. అప్పుడు మీకు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇంగ్లీష్ రాదు. మీరు ఏం చెప్పగలుగుతున్నారు, ఏం చెప్పలేకపోతున్నారో ఒక క్లారిటీ వస్తుంది. ఆ చెప్పలేని దాని మీద వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ అనేది వీటన్నిటిలోకి బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే అక్కడ మీరు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. అక్కడ మీరు మీ స్కిల్ ఏదైతే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో దాని మీద వర్కౌట్ చేస్తున్నారు కాబట్టి త్వరగా వస్తుంది. సో ఇప్పుడు ఫ్రెండ్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీలో పెట్టుకుందాం. నెక్స్ట్ యూట్యూబ్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో ఇక్కడ సార్ నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇదే వేలో ఉన్నారు, ఎవరు మాట్లాడడానికి ఇష్టపడలేదు. ఇక్కడ ఒక్కటైతే మొహమాట వదిలేయండి. ఏమనుకుంటారో నేను ఇంగ్లీష్లో మాట్లాడడం, మీకు విషయం తెలుసా? ఫస్ట్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడడం మొదలెట్టుగానే వ్యతిరేకిస్తారు. బాబో ఆపరా ఎక్కువ చేస్తున్నాం అని. అతను ఏమనుకున్నా పట్టించుకోకుండా, అతను లేదా ఆమె అనుకోకుండా ఒక రోజంతా అంటే చిన్న కమ్యూనికేషన్, చిన్న పదాలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడండి. తర్వాత ఆపరా అంటాడు, రిజెక్ట్ చేస్తారు. ఫస్ట్ అభ్యంతరం అంటే స్ట్రేంజ్, కొత్తగా చూస్తారు, తర్వాత అభ్యంతరం పెడతారు. నువ్వు 2 రోజు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతావు, 3వ రోజు అది యాక్సెప్ట్ చేస్తాడు. ఖచ్చితంగా జరిగేది ఇది. సో మరొక విషయం చెప్తున్నా, మీరు వాడిని చీట్ చేయట్లేదు, బలవంతంగా ఇన్సూరెన్స్ ఏం కట్టించట్లా, డబ్బులు లేపని అప్పు తీసుకోవట్లేదు. సో మీరు ఒక స్కిల్ నేర్చుకుంటున్నారు. నిజమైన ఫ్రెండ్ అయితే ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఎస్, ఈవెన్ ఐ డూ వాంట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నౌ. ఆఫ్టర్ దట్ లాంగ్ టైమ్ ఐ గాట్ ఎ నైస్ పర్సన్ టు టాక్. కెన్ ఐ పార్టిసిపేట్ విత్ యూ? డూ యూ థింక్ దట్ after corona the human being life has been changed? Of course, why not? We have seen there are many ఈ డిస్కషన్ చేయండి. మీ ఇద్దరు మాట్లాడుతున్న చూస్తే అనుకోలేరే నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయినా నిన్నటి వరకు నాకు తెలిసి ఇంత అద్భుతంగా మాట్లాడుతున్నారు అంటారు. అద్భుతం కదా, వాడు తెలియదు కదా. మీరు ఎప్పుడైతే ఇంగ్లీష్లో మాట్లాడతారో, ఎప్పుడైతే ఇద్దరు చేస్తున్నారో 3వ వాడు జాయిన్ అవుతాడు. ముగ్గురు మాట్లాడుతున్న ఆటోమేటిక్ 4వ వాడు వచ్చి కూర్చొని వింటాడు. సో మీ స్టెప్ ఏంటంటే ఇనీషియల్గా అక్కడ ఆపేయకండి. ఇక్కడ ఎవడైతే హ్యాపర్ అన్నప్పుడు ఆపకండి. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు చేయట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీ స్కిల్ మీరు ఇంక్రీజ్ చేస్తారు. రేపొద్దున మీ కమ్యూనికేషన్ స్కిల్ బాగుందండి, ఉద్యోగం వచ్చింది, మీ జీతం మీరు తీసుకుంటారా ఆయనకి ఇస్తారా? మీరే అనుభవిస్తారు కదా. అంటే మీ స్కిల్కి మీరే హక్కుదారు. మీ స్కిల్ మీకు లైఫ్ ఇస్తుంది, మీ స్కిల్ మీ కెరీర్ ఇస్తుంది. అప్పుడు వాడి గురించి ఎంత పట్టుకోవాలి? అసలు ఇంకోటి, మీరు మంచి పని చేస్తున్నప్పుడు ఒక స్కిల్ నేర్చుకుంటున్నప్పుడు ఎంకరేజ్ చేయని ఫ్రెండ్ ఉంటే అంత, లేకపోతే వదిలేయండి. ఎవడైతే ఎంకరేజ్ చేస్తారో వాడితో మాట్లాడు. సో ఫ్రెండ్షిప్ తోటి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, ఫ్రెండ్షిప్ తోటి ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకో. నమ్ముతున్నారు కదా? సో ఈ 2 యూట్యూబ్ చూస్తున్నా, ఫ్రెండ్షిప్ చేసినా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. వీటిని వాడండి. మా లక్ష్యం, మీ లక్ష్యం ఒకటే, అనర్గళంగా ఆంగ్లంలో మాట్లాడించడం. ప్రయత్నిస్తారు కదా?